హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ మాసం కార్తీక మాసం నాడు ఈరోజు చిలక ఏకాదశి వచ్చింది. అందరికీ కార్తీక మాసం మరియు చిలక ఏకాదశి శుభాకాంక్షలు. అసలు చిలక ఏకాదశి ఏంటంటే, దాని విశిష్టత ఏమిటంటే మీకు వివరంగా వివరిస్తాను. అసలు చిలక ఏకాదశి ఏమిటంటే, 4 నెలల క్రితం విష్ణుమూర్తి స్వామి ఆయన నిద్రలోకి జారుకొని, అంటే కార్తీక మాసం నాడు ఈరోజు ఆయన నిద్ర నుంచి మేల్కొంటారు. దాన్ని ఏకాదశి అంటారు. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన వాహనం అయిన విష్ణుమూర్తికి వాహనం అయిన చిలక మీద వస్తారు. దాన్ని చిలక ఏకాదశి అంటారు. అర్థమైందిగా ఫ్రెండ్స్ వివరంగా? అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన మనం పూజించుకునే వెంకటేశ్వర స్వామి అవతారం కనుక మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాం. ఆయనకి ఎంతో ఇష్టమైన బియ్యపు పిండి ప్రమిదలతో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగిస్తాం. ఆ దీపాలు వెలిగించి ఆ కాంతిలో నుంచి వెలువడే ఆ వెలుగు వల్ల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీ జీవితాల్లో వెలుగునివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిలక ఏకాదశి నాడు తులసిమాల వేయడం మాత్రం మర్చిపోకండి. తులసిమాల వేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది మీకు, మీ ఇంటికి. ఇలా హారతిచ్చి మేము మా ఇంట్లో చిలక ఏకాదశి జరుపుకున్నాం. అలాగే మీరు కూడా మీ ఇంట్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కార్తీక మాసం మరియు చిలక ఏకాదశి శుభాకాంక్షలు.